హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే ఒకసారి చూద్దాం. ఫ్రెండ్స్, దిశ మార్చిన అల్పపీడనం, దూసుకొస్తున్న మరో భారీ తుఫాను. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఫ్రెండ్స్, మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీకి మరో తుఫాను పొంచి ఉంది. ఇప్పటికే భారీ వర్షాలతో రెండు తెలుగు రాష్ట్రాలలోని జనజీవనం అస్తవ్యస్తం అయింది. ప్రాణ నష్టం సంభవించింది. ఇంకా ఈ ప్రభావం నుంచి పూర్తిగా కోలుకోకముందే విశాఖ వాతావరణ శాఖ మరో హెచ్చరిక చేసింది. ఈ నెల 6-7 తేదీల్లోని ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో మరోసారి ఆందోళన మొదలైంది. భారీ వర్షాల నుంచి తేరుకోకముందే మరో హెచ్చరిక జారీ అయింది. ఆంధ్రప్రదేశ్కు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే వాయుగుండం ప్రభావంతో కోస్తా జిల్లాలలోని భారీగా వర్షాలు కురిశాయి. విజయవాడ, గుంటూరు నగరం పైన పెను ప్రభావం చూపాయి. ఇంకా వర్షం ముప్పు తొలగలేదనే హెచ్చరికలు ఉన్నాయి. ఈ వర్షాలతో సాధారణ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. రవాణా వ్యవస్థ ఎక్కడికెక్కడ నిలిచిపోయింది. వర్షాలు, వరదల కారణంగా రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తుంది. పలు రైళ్లు రద్దు చేశారు, మరికొన్ని దారి మళ్లించారు. రైలు, బస్సులు లేక వేరే ప్రాంతాలలో అనేక మంది ఇరుక్కుపోయారు. అనేక మంది ఇలాంటి సమయంలోని ఈ నెల 6-7 తేదీలలో మరోవైపు మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ ప్రకటించడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఈ నెల 6-7 తేదీలలో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తుంది. అది తుఫానుగా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు. అల్పపీడనంపై మరో 2 రోజుల్లో స్పష్టత రానుంది. అయితే ప్రస్తుత పరిస్థితి నుంచి కోలుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. రైలు పునరుద్ధరణ పైన రేపు అధికారికంగా వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాదు, విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇప్పుడు తాజాగా వాతావరణ శాఖ వెల్లడించే సమాచారం ఏంటనేది టెన్షన్ పెంచుతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.